Do anybody have an idea about academic procrastination? Girls? Procrastination means postponement. Academic procrastination means చదివే విషయాల్లో మీరు ఇప్పుడు చదవాల్సింది ఇంటికి వెళ్ళేసి కాసేపు టీవీని చూస్తూ రిలాక్స్ అవుదాం అనుకుంటారు. తర్వాత మెల్లగా మొబైల్ ఓపెన్ చేస్తారు. మొబైల్లో వాట్సాప్, తర్వాత ఇంకొక యాప్ ఇన్స్టా, సంథింగ్ ఇలాగా విల్ బి గోయింగ్ ఆన్ స్క్రోలింగ్ కదా. సో మ్యాటర్ ఆఫ్ 5 minutes రిలాక్సేషన్ అని చెప్పేసి మైట్ బి హాఫ్ అన్ అవర్, అవర్స్ టుగెదర్ కదా, ఎక్సీడ్ అయిపోతుంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? ఈవెన్ దో యూ హ్యావ్ సమ్ అలాటెడ్ టాస్క్ కదా, మీకు ఇంటికి వెళ్ళంగానే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఆర్ రిలేటెడ్ టు అకాడమిక్ టాస్క్ ఉంటుంది. సో ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ ఉంటుంది, ఇజంట్ ఇట్? ఇవన్నీ ప్రాజెక్ట్ వర్క్స్, అసైన్మెంట్స్, ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉన్నా కూడా యు ఆర్ గెటింగ్ ద టెండెన్సీ టు స్క్రోల్ ద మొబైల్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? Manasa, I appreciate your enthusiasm and participation. Okay, please be seated. Thank you. Thanks for your response. Okay, so here my question, what makes you to scroll the mobile by avoiding the academic task? Academic task ఉన్నా కూడా ఇంటెన్షనలీ దాన్ని పక్కన పెట్టి మైట్ బి మీ లెక్చరర్స్ ఇచ్చుంటారు, టుమారో చేయకపోతే పనిష్మెంట్ కూడా అనౌన్స్ చేస్తుంటారు. ఇంట్లో పేరెంట్స్ ప్రెషర్ ఉంటుంది, ఈసారి ఎగ్జామ్స్లో మంచి స్కోర్ లేకపోతే ఇంకేదో అని చెప్పేసి సమ్ పనిష్మెంట్ కూడా అనౌన్స్ చేస్తుంటారు. ఈవెన్ దో ఆల్ దీస్ ప్రెషర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ మైండ్, బట్ యువర్ మైండ్ ఈస్ గెట్టింగ్ టెంప్టెడ్, ఇజంట్ ఇట్? యు ఆర్ గెటింగ్ ద టెండెన్సీ టు స్క్రోల్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? వై ఆర్ యూ డూయింగ్ సో? అడిక్షనే, ఆ హ్యాబిట్ అడిక్షన్గా మారింది. ఫస్ట్ బేసిక్ రీజన్ ఏంటి? ఇంపార్టెన్స్ అండ్ ఓకే, ఇంపల్సివ్నెస్, ఇంపార్టెన్స్. సో వాట్ ఎవర్ ఇట్ విల్ బీ, యు ఆర్ డిరైవింగ్ సచ్ ఏ ప్లెజర్ ఫ్రమ్ దట్. అకాడమిక్స్ని ప్రెషర్గా ఫీల్ అవుతున్నారు, మొబైల్ని ప్లెజర్గా ఫీల్ అవుతున్నారు. ఓకే, సో ఆ ప్లెజర్ వచ్చేది ఎక్కడి నుంచి అంటే, సో యు ఆర్ డిరైవింగ్ డోపమైన్. ఓకే, దట్స్ ఏ హ్యాపీ హార్మోన్. ఐడియా ఉందా? డోపమైన్, దట్స్ ఏ న్యూరో ట్రాన్స్మిటర్ and it is addressed as the happy hormone. Okay, so డోపమైన్ మనకి ఫోన్లో మనము కొన్ని నోటిఫికేషన్స్ చూసినప్పుడు, ఇన్స్టా స్క్రోలింగ్స్ ఇవన్నీ చూసినప్పుడు వీఆర్ డిరైవింగ్ అండ్ ఆల్సో వీఆర్ గెటింగ్ ద క్రేవింగ్, ఇంకా చూడాలి, ఇంకా కొద్దిసేపు చూడాలి అని చెప్పేసి. ఓకే, అయితే సేమ్ మనం అకాడమిక్స్ వైపు ఎందుకు అట్రాక్ట్ అవ్వలేకపోతున్నాము? వీఆర్ నాట్ డిరైవింగ్ డోపమైన్. మేబీ దట్స్ ట్రూ. ఎందుకంటే డూ యూ హ్యావ్ ద ఐడియా అబౌట్ హ్యాపీ హార్మోన్స్? ఐడియా ఉందా? వాట్ ఆర్ ద హ్యాపీ హార్మోన్స్, మానస? మే ఐ నో? వాట్ డూ యూ నో? నేమ్స్ ఓన్లీ. యా, సో డోస్. ఓకే, డోస్, డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్ అండ్ ఎండోర్ఫిన్. దీస్ ఆర్ ద హ్యాపీ హార్మోన్స్. ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటారు. ఏమంటారు? ఫీల్ గుడ్ హార్మోన్స్. సో అవి మనకు సిచ్యువేషనలీ, పీరియడికలీ మనం చేసే పనిని బట్టి మనకు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డోపమైన్ మనకు అప్రిషియేషన్ నుంచి రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ అయిన తర్వాత ఒక స్లిప్ టెస్ట్, ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు కదా. ఇఫ్ యూ పర్ఫార్మ్ వెరీ వెల్, యూ విల్ రిసీవ్ ద అప్రిషియేషన్ ఫ్రమ్ యువర్ ఫ్యాకల్టీ. దెన్ యువర్ మైండ్ విల్ ట్రిగర్ ద డోపమైన్. ఓకే, ఐ హ్యావ్ రిసీవ్డ్ ద అప్రిషియేషన్, ఐ గాట్ ద రికగ్నిషన్. అప్పుడు వస్తుంది డోపమైన్. అంటే నీకు డోపమైన్ క్లాస్లో రావాలి అంటే నువ్వు లెసన్ బాగా వినాలి, ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి స్కోర్ చేయాలి, మోర్ ఓవర్ మేడం అప్రిషియేట్ చేయాలి కదా. ఇన్ని టాస్క్ జరిగిన తర్వాత మనకు డోపమైన్ వస్తుంది. కానీ ఫోన్లో ఏం చేయబడలే. ఓపెన్ చేయగానే ఒక వీడియో గేమ్ ఆడినారనుకో, అక్కడ స్కోర్ ఇచ్చేస్తుంది. దాన్ని చూడంగానే మీ మైండ్లోంచి డోపమైన్ అలా వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇమ్మీడియట్లీ, ఇన్స్టెంట్లీ యు ఆర్ రిసీవింగ్ డోపమైన్. దట్స్ వాట్. ఇక్కడ టైం తీసుకుంటోంది, పైగా ఇది చాలా లెంతీ ప్రాసెస్. అక్కడేంటి, ఇన్స్టెంట్ అండ్ ఇమ్మీడియట్గా
మీకు డోపమైన్ అందుతుంది. దట్స్ వాట్ అవర్ మైండ్ అండ్ అవర్ బ్రెయిన్, దే ఆర్ డెవలపింగ్ ద క్రేవింగ్స్ ఫర్ హ్యావింగ్ ద డోపమైన్ ఫ్రమ్ ద మొబైల్.